అందరికీ నమస్తే. దసరా పండుగ మొత్తం ప్రభుత్వం మీదే పోయింది. 10 రోజులు మనకు నవరాత్రులు, దసరా 10 రోజులు జనం ప్రభుత్వ గొప్పతనాన్నో లేకపోతే ప్రభుత్వ ఫెయిల్యూర్స్‌నో రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాన్ని బయటపెట్టేసిండ్రు. పాటల రూపంలో బయటపెట్టిండ్రు. ఆటల రూపంలో బయటపెట్టిండ్రు. ఇక రకరకాలుగా చేసిండ్రు. జనం మనం గణపతి అప్పుడు చూసినాం. గణపతి నిమజ్జనం అప్పుడు కేసీఆర్ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసిండ్రు. మళ్ళా ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఊరేగింపులోనో లేకపోతే అమ్మవారి విగ్రహం నిమజ్జనం కార్యక్రమంలో కూడా మళ్ళీ అదే చూపించేసిండ్రు. ఇంకా ఇది మాత్రమే కాదు, ఏకంగా ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ను బతుకమ్మ పాటల రూపంలో బయటకు వచ్చినాయి. ప్రభుత్వం ఎంత డిఫెన్స్లో పడదో చెప్పేందుకు నేను వీడియో చేస్తున్నా. ఎంత డిఫెన్స్ ఎంత ఫెయిల్యూర్లో ఉందని చెప్పడానికి చేస్తున్నాం మనం. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని సాంగ్స్ తయారు చేస్తే వాటికి వీళ్ళు పేరడీ సాంగ్స్ తయారు చేశారు. అది ప్రతిపక్షం ఉన్నాడు కాంగ్రెస్. జనం యాక్సెప్ట్ చేసింది దాన్ని, కరెక్ట్ వీళ్ళు చేసిన పాట కూడా అని. కానీ ఇప్పుడు జనమే పాట కట్టినారు, జనమే ఆటగా చేశారు, జనమే ఆ పాటలను సొంతం చేసుకున్నారు. రకరకాల పాటలు, అన్ని బాధలన్నీ పాటలు. అందుకే అంటున్నారు దసరా పండుగ మొత్తం ప్రభుత్వం మీదనే ఇడిసింది. అసలు ఈ 10 రోజులు కుత ఉడికింది ప్రభుత్వం. సర్కారు పెద్దలంతా ఏంది పొద్దుగా లేస్తే ఇదంతా రచ్చ రచ్చ లొల్లి లొల్లి. ఎవరిని కంట్రోల్ చేస్తారు? ఎంతమందిని కంట్రోల్ చేస్తారు? ఇది ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమాన్ని మనం కూడా జనాలకు చూపిద్దాం. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నాకు బలం పెరిగితే ప్రభుత్వం మనం ఏం చేయలేదు. మనం దుష్ప్రచారం చేస్తారు. మనం ఇంత గట్టిగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ప్రభుత్వం మనల్ని ఏం చేయలేనప్పుడు దుష్ప్రచారం చేస్తారు కదా మన మీద. ఆ దుష్ప్రచారం చేసిరనే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. మీ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసుకొని వాళ్ళు ఏంటంటే శివారెడ్డి ఎవరిని తిట్టాడు, నేనేం తిట్టాను ఎవరిని, ఉన్న విషయం చెప్పేస్తాను కుండ బద్దలు కొట్టినట్టు. తెలంగాణలో ప్రతి బిడ్డ ఇట్టే మాట్లాడుతుంది, నేను కూడా అంతే. అంటే మనసు రోడ్డు పెట్టుకొని మైండ్ రోడ్డు పెట్టుకొని ఏమి ఉండదు, ఇంకా అంతే. అది ఓపెన్. మనకు శత్రువులు కూడా ఎక్కువ, మనకు శత్రువులు కూడా ఎక్కువనే ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ రూపంలో మన శత్రువులు అనమాట. కాబట్టి నేను మీ మద్దతు అడిగేది సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడైనా పోదాం ఈ 10 రోజులు. సరే ఇదేం ఒక్క కౌంటర్ మాత్రం చేయగలిగింది, కానీ దాన్ని కూడా గట్టిగా చెప్పలేకపోయింది కాంగ్రెస్. ఏంది బతుకమ్మ పాటలు ఆడండి అంటే కేసీఆర్ పాటలు పెట్టుకుంటున్నారు, బతుకమ్మ పాటలను అవమానిస్తున్నారు వీళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళే కొన్ని పాటలు తయారు చేసి వదిలినారు బయటికి. వాటికి కౌంటర్ కూడా సరిగా చేయలేకపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అనంటే ఇక ఏం చేస్తాం, ఏమన్నా అబద్ధం చెప్పమంటే చెప్పడానికి వీళ్ళు తయారుంటారు. ఏముంది నన్ను బట్ట కాల్చి చేయమంటే ఎనికి రెడీ ఉంటారు. కానీ వీళ్ళ ఫెయిల్యూర్స్కు వీళ్ళు కౌంటర్ కూడా చేయలేరని అర్థమైంది. నేను చూపిస్తా చూడండి మీకు. ఈ ఎక్కడిది సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం రాజన్న సిరిజిల్లా కలెక్టరేట్ కార్యాలయం. ఇది కలెక్టరేట్ దగ్గర వీళ్ళెవరు గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు. 3 నెలలకి జీతాలు వస్తలేవు, వాళ్ళకి ఏమేమో హామీలు ఇచ్చినట్టు అవేమో అమలు చేస్తారు. వీళ్ళు పాడవాడి నేనండి ఒకసారి. జీతాలు ఇస్తలేరు, వాళ్ళు ముట్టడిచ్చారు కలెక్టర్ కార్యాలయం. పండుగ నాడు ముట్టడిచ్చింది, పోయి ముట్టడిచ్చి వాళ్ళ పాట పాడుతున్నారు. జీతాలు కూడా ఇవ్వలే రేవంత్ అన్న ఎక్కడ ఇజ్జత్ తీయలే, చాలా గౌరవంగా పాడిన పాట. మన కష్టాన్ని పాటల రూపంలో చెప్తాం, అదే చేసిన వాళ్ళు. ఇంకా చాలా ఉన్నాయి అసలు. ఇది ఒకసారి చూడండి. ఇది ఎక్కడో తెలుసా? జీడిమెట్ల కూలగొట్టారు కదా పేదల ఇండ్లు, గాజుల రామారం. మొత్తం ఇవన్నీ ప్రభుత్వ భూములు. మేము 15,000 కోట్ల భూములు కాపాడేసినాం. ఎట్లుండే కథ అంటే, ఓ కోడి జర్రిని తింటుందట.
ఇటు జర్రీని చంపాలనుకున్నాడు ఒక మనిషి. జర్రీని చంపాలంటే జర్రీనే చంపాలి. నువ్వు చంపకపోయినా కోడి ఆల్రెడీ జర్రీని తింటుంది, చచ్చిపోతుంది. అటు జర్రీని చంపాలనే ఉద్దేశంతో కోడిని చంపిండు. కోడి మెడ మీద పడ్డది ఏటు, కోడే చచ్చిపోయింది, జర్రీ కాదు. జర్రీ నువ్వు మనం కోడిని కొట్టినప్పుడు జర్రీ నోట్లకి కింద పడి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ చేసే పని అదే. ప్రభుత్వ భూమిని కాపాడాలంటే ఇది కాదు పద్ధతి. వాళ్ళు బతుకమ్మ రూపంలో వాళ్ళ పిల్లలందరి మధ్యలో కూర్చోబెట్టి ఆట ఆడుతున్నారు, ప్రభుత్వం మీద నిరసన. ఇంకా ఎన్నో ఉన్నాయి అట్లా. ఇంకా కొన్ని అయితే ఇచ్చిన హామీల మీద బీఆర్ఎస్ వల్ల తయారు చేయించారు పాటలు. అవి తయారు చేసినారు, అఫీషియల్ రిలీజ్ చేసినారు, దొంగతనం ఏం లేదు. అఫీషియల్గా మన బతుకమ్మ పాటల రూపంలో ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ను జనాలకు అర్థమవుతారు పాటలు తయారు చేసి జనంలోకి వదిలేరు. జనం వాటిని బాగా ఎంజాయ్ చేసినారు. 6 హామీలు ఉయ్యాలో, అటకెక్కిపోయినాయి ఉయ్యాలో అని ప్రతి హామీ మీద మహిళలకు 2500 ఉయ్యాలో, కాకెత్తుకుపోయింది ఉయ్యాలో అని. దానికి ప్రభుత్వం కౌంటర్ కూడా లేదు ప్రభుత్వం దగ్గర. ఇంకా లక్షలు దీదా తీసుకుంటారు ఆ సోషల్ మీడియాలో, వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. ఆ పాటలు జనాలు మామూలుగా ఎంజాయ్ చేయాలి, బీభత్సంగా ఎంజాయ్ చేసినారు ఆ పాటలు. ఇక దానికి తోడు చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు వీళ్ళంతా మహిళలు వీళ్ళంతా ఆదిలాబాద్ జిల్లా ముఖరా విలేజ్ వాళ్ళు మహిళలు. అమ్మవారి విగ్రహం ఊరేగింపులో ఈ పాటలు పెట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేయాలి? రేవంత్ రెడ్డికి ఏమో మండిపోతాయి ఈ పాటలు వింటే. ఎంతసేపటికి ఆయన నచ్చే పాట ఒక్కటే రేవంత్ రెడ్డికి, 3 రంగుల జెండా బట్టి. ప్రతి కార్యక్రమంలో అదే, ఏడిపోయినా ఈయన రాగానే ఆ సాంగ్ వేయాలి, అది ఒక కానూన్ ఇచ్చినట్టున్నారు. ఆ పాటనే ఆయనకు నచ్చుతుంది తప్ప ఈ పాటలు నచ్చవు. కానీ జనాలకు నచ్చినాయి. ఏం చేయాలి ఇప్పుడు నేను? మరి ఈ వాళ్ళ నిరసన తెలిపే పాటలు కూడా నచ్చవు, ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఎవరికి నచ్చవు. ఇప్పుడు మిగతా మంత్రులు చాలామంది కాంగ్రెస్ సీనియర్ ఉన్నారు, వాళ్ళకి ఏం లేవు పాటలు. వాళ్ళకు కూడా ఉన్నాయి పాటలు, కానీ వాళ్ళు ఏదో ఎలక్షన్స్ అప్పుడు వాడుకుంటారు, లేకపోతే ఇంకెప్పుడో వాడుకుంటారు అంతే. ఈయన రోజు పొద్దుగాలు లేస్తే ఏడిపోయినాక అదే పాట పెట్టుకుంటాడు. ఈ సెక్రటరీ ముందర చూడు, సెక్రటేరియట్ సారే కావాలంటున్నారు పాట పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. యూత్ ఇవన్నడనో పొగుడతారేమో, పొగుడుతుర్రు అనుకుంటారు. పొగడం కదా, అక్కడ కనిపించేదే చెప్తున్నా, కనిపించేదే మాట్లాడాలి మనం. కనిపించింది ఎందుకు మాట్లాడుతాం? ఈడ మొత్తం ఆంక్షలు చేసి డ్రోన్స్ ఎగరొద్దు, ఈడ డీజేలు పెట్టొద్దు. పాపం పోలీసులను చంపింది గవర్నమెంట్. ఎవ్వరు పాటలు పెట్టొద్దు, ఎవ్వరు డ్రోన్స్ ఎగరేయద్దు, రూల్స్ తెచ్చిండ్రు. వీళ్ళు మంచిగా సెల్ ఫోన్లలో తీసుకుంటున్నారు. ఏమున్నది, డ్రోన్స్ ఎగరకపోతే తెలంగాణలో ఉపాయం తక్కువనా? సందర్భంగా మీకోసం ఒక స్పెషల్ సాంగ్ ఒకసారి వినండి. మార్పు మనం చెయ్యి గుర్తు కొట్టేస్తే, మనం చెయ్యి గుర్తు కొట్టేస్తే ఆగమాగం చేస్తుండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఆగమాగం చేస్తుండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు. 2700 ఆశపడి ఓటేస్తే, 2700 ఆశపడి ఓటేస్తే ఒక్క పైసా ఇయ్యలేదమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఒక్క పైసా ఇయ్యలేదమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు. పింఛన్లు వేస్తారా అని నమ్మి ఇట్లాంటి పాటలు వస్తే కూడా కనీసం కౌంటర్ కూడా గీయలేకపోయింది. ఆ పాటలు తప్పను ఒక్కడు మాత్రం మాట్లాడిండ్రు. బతుకమ్మను అవమానిస్తారా? బతుకమ్మను అసలు తెలంగాణ తల్లి చేతులకెళ్ళి బతుకమ్మను తీసేసిన వాళ్ళే వీళ్ళు. ఇంక దాంట్లో అవమానమే ఉన్నది. ప్రజల కష్టాలు కన్నీళ్ళు మనం బతుకమ్మనే, ప్రజల సంతోషం కూడా బతుకమ్మనే. ఇట్లా ఈ దసరా మొత్తం ప్రభుత్వాన్ని మొత్తం ఇట్లా కోసి పొడువుగా కడుపు కోసి జనమే, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఆపరేషన్ చేసిండ్రు. లాస్ట్కి ఈ పని కూడా చేసింది గవర్నమెంట్. ఎవరు దిక్కుమన్నారు? సుబ్బరాజు ఎవరు? జగనా? జగన్ అడితే కాదంటుంది. మళ్ళా జగన్ అడితే కాదంటుంది కదా, మళ్ళా జగన్ అని ఉండు కదా. కాదు మరి పిక్ అందరు వీకాలి కదా, మాది ఒక్కరే ఎందుకు పిక్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు వీకాలి కదా, కాంగ్రెస్ వాళ్ళు వీకాలి కదా.
మరి అట్లా వ్యక్తులు మీరు అన్ని అట్లా కాంగ్రెస్ అట్లా మా టీఆర్ఎస్ ఎక్కడ వ్యక్తులు ఎందుకు ఇవన్నీ మొత్తం కాంగ్రెస్ అది పెద్ద గొడవ ఎవరో కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు లేదు మాయ మాత్రం ఎందుకు చెప్తాను కేసీఆర్ పోస్టర్లు ఇవి కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం సంథింగ్ ఏదో కార్యకర్తలు పెట్టుకున్నట్టున్నారు అక్కడక్కడ వాటిని పీకేసారు ఇదే కేసీఆర్ నచ్చడు కాబట్టి కేసీఆర్ ఫోటోలు ఉండొద్దు కేసీఆర్ మనిషి కనపడబోతేనే ఇంతమంది కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు ఇంక ఈ పోస్టర్లు చూస్తే ఇంకేముందా రేవంత్ రెడ్డికి అదే భయం జూబ్లీస్లో ఫ్లెక్సీలు కూడా అంతే బీఆర్ఎస్లో ఫ్లెక్సీలు తీసేస్తారు బీజేపీలో కాంగ్రెస్ వాళ్ళు అట్లే ఉంచుతారు జనం చూస్తారు కదా ఎందుకు ఉండని మీతో పాటు వాళ్ళు ప్రచారం చేసుకోండి ఎవ్వరు ప్రచారం చేయాలి నువ్వే ప్రచారం చేసుకోవాలి నువ్వే గెలవాలి ఎనీవే దసరా పండుగ ఇడిచింది గవర్నమెంటు పైన జనాల అభిప్రాయం ఏందో పాటల రూపంలో ఇప్పుడు గవర్నమెంట్ సెటరైజ్ చేసుకోవాలి ఒకప్పుడు రేవంత్ రెడ్డి పాట పెట్టినరా ఎగురుతారంట మనోళ్ళని పాట పెట్టించున్నాడు రేవంత్ రెడ్డి అచ్చంపేట ప్రచారంలో అట్లాంటిది రేవంత్ రెడ్డి మీదనే వీళ్ళు పాటలు కట్టి వాళ్ళే సొంతంగా పాటలు పాడి ఇప్పుడు సిరిసిల్ల దగ్గర వాళ్ళు వాడుతుంది చూసినా అది ఏమన్నా రాసిచ్చిర్రా ఎవరన్నా డ్రమ్ములు కొట్టిపించినరా స్వయంగా వాళ్ళ కష్టాలు పాట రూపంలో చెప్తున్నారు జీతాలు రాక 3 నెలలు ఉయ్యాలు రేవంత్ అన్న మోసం చేసే ఉయ్యాలు అని ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ